చిత్తరమ్మ దేవస్థానం జనరల్ సెక్రటరీ బాలరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. జాతర బ్రహ్మాండంగా దగ్గర నడిపిస్తున్నారు కదా? నడుస్తుందమ్మా, బ్రహ్మాండంగా నడిపిస్తున్నాం. సార్ చెప్పండి, ఇక్కడ జనాన్ని అందరినీ చూస్తుంటే కనుక పండుగ వాతావరణాన్ని మించి పండుగను జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి వేలాది సంఖ్యలో ప్రజలు రావడం, భక్తులు వచ్చి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ జాతరను అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పండి మీ భక్తుల గురించి, మీ ఆలయం గురించి. మా ఆలయం అంటే చిత్తరమ్మ దేవి అంటే ప్రతి భక్తులకు అమ్మవారి మీద అంత అభిమానము, నమ్మకం. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు దొరకాలన్నా అమ్మవారు మొక్కుతారు. వచ్చి బిడ్డలకు మ్యారేజ్ సంబంధాలు దొరకాలంటే కూడా ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా అమ్మవారికి ముడుపులు కడతారు. మీకు కనబడుతుంది అక్కడ ఎదురుగా కడతారు. మా అమ్మాయికి సంబంధం దొరికితే పెళ్ళి అయితే మీకు వచ్చి మేము కోరికలు చేసుకుంటాము అని మొక్కుతారు. మరి ఇట్లా బయట పోయే పిల్లలు కూడా ఉంటారు కదా, అమెరికా, రష్యా, అలాంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చి ఇక్కడ ముడుపులు కట్టి మొక్కి వాళ్ళు పోయిన తర్వాత వచ్చి మాకు ఒకళ్ళు 50,000, ఒకళ్ళు 1,00,000, ఒకళ్ళు తులం బంగారం, రైతులు ఇట్లా ఇస్తుంటారు వచ్చి. ఎందుకమ్మా అంటే మా కొడుకు అమెరికా పోయిండు, మేము మొక్కినాం, మాకు అమ్మ కరుణించింది మా అని మొక్కుతాం. ఆడపిల్ల ఉందనుకో, పెళ్ళి సంబంధం కుదిరింది, ఇక మా పెళ్ళి పలానా రోజు అయిపోయింది అన్నీ వచ్చి వీళ్ళ దావతులు చేసుకొని అమ్మవారికి ఒడిబియ్యం పోసి మరి వాళ్ళు ఏవైతే మొక్కుతారో మొక్కులు అవన్నీ నెరవేర్చుకుంటారు. అవన్నీ మాకు ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ప్రత్యేకంగా చూస్తారు. మా అమ్మ పెళ్ళి అయినందుకు ఈ కానుకలు పెడుతున్నాము. అట్లా అమ్మవారి మహిమలు అట్లా ఉన్నాయి. తల్లిని ఏదైతే కోరుతారో ఆ మహిమలు కంపల్సరీ భక్తుల కోరికలు నెరవేరుస్తుంది చిత్తారమ్మ తల్లి. అలాగే ఇక్కడ భక్తులు ఎవరిని కదిలించినా ఏ ఒక్కరితో మనం మాట్లాడుతుంటే కూడా చిన్నపిల్లలు, చదువుకునే పిల్లలు చూస్తుంటే చదువు విషయంలో అమ్మవారు మాకు తోడుంటుందని చెప్తున్నారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఒక పర్సన్ ఎవరో హార్ట్ అటాక్ వస్తే తనకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా కూడా హార్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అని చెప్తున్నారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎంతో మందిని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఆరోగ్యపరంగా అమ్మవారు కరుణిస్తున్నారు మమ్మల్ని అని చెప్పి. అలాగే ఇల్లు కట్టుకున్నామని చెప్తున్నారు. అంటే కోరిన కోరిక, ప్రతి ఒక్క కోరిక అమ్మవారు మాకైతే నెరవేర్చడం జరుగుతుంది అని భక్తులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే ఇంత మంచి భక్తులు, ఇంత మంచి మీరంతా ఉండడం వల్ల ఇక్కడ చూస్తే వాతావరణం చూస్తుంటే అర్థమవుతుందండి. అలాగే వీళ్ళకి ప్రత్యేకంగా జాతర కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వచ్చే భక్తులకు మేము ఇప్పుడు దూర ప్రాంతంలోకి వెళ్ళి వస్తారు. ఇప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, మళ్ళీ ఇక్కడ పక్క రాష్ట్రాలు కూడా మన కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, తమిళనాడు కూడా వాళ్ళ అకౌంట్ వాళ్ళ పిల్లలు ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఉద్యోగాలు చేస్తుంటారు. ఈ జాతరగా వాళ్ళని కూడా పిలిపించుకుంటారు. మాకు ఇవి మా పిల్లలకు ఇక్కడ ఉన్నారు, మేము వచ్చినాము ఇట్లా అని వాళ్ళు పిలిపించుకుంటే వాళ్ళు ఇక్కడ వచ్చేటప్పుడు కూడా మేము బస్సు సౌకర్యం చేస్తాం. ఆర్టీసీ వారితో మాట్లాడి బస్సు ఇలాంటి ఇన్ని రోజులు బస్సు ప్రత్యేకంగా బస్సులు నడవాలి, బస్సులు వేస్తారు. ఇప్పుడు వాళ్ళకు మంచినీళ్ళ సౌకర్యం మరి లక్షల మంది వస్తారు. ఫస్ట్ ఒక 100 మందితో స్టార్ట్ అయింది, 100 పోయి 1000 అయింది, 1000 ఇప్పుడు లక్షలకు వచ్చింది. మరి ఇంతమంది కూడా మేము సౌకర్యం ఏర్పాటు, వాటర్ కానీ, నీట్నెస్ కానీ, కరెంటు కానీ, ఈ ఆర్టీసీ కానీ, ఇప్పుడు వైద్య సౌకర్యం ఏమన్నా ఈ ఎమర్జెన్సీ ఏమన్నా హాస్పిటల్ పిల్లలకి పడిపోయినా, దెబ్బలు తల్లినా, ఏమన్నా దమ్ము వచ్చినా ఇక్కడ ఒక ప్రత్యేక హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎమర్జెన్సీగా అన్ని సదుపాయాలు చేస్తాం కాబట్టి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఆలయ కమిటీ వారు ఒక 2 నెలలు మరి ఆలయ మా చైర్మన్ అంతయ్యగాడు గారు, మరి నేను ప్రధాన కార్యదర్శి బాలరాజు, మరి నా బృందం ఉన్నది జి నరసింహ, ఆర్ నరసింహ, ఎం పెంటారెడ్డి, డి కిషారెడ్డి, వీళ్ళు కాక మరి మా అడ్వైజర్స్ గ్రామ పెద్దలని, మా గ్రామానికి పెద్ద శంకరెడ్డి గారని సర్పంచ్ చేశాడు ఎన్నో సంవత్సరాలు, మరి ఆయన కార్పొరేటర్ చేశాడు. ఇప్పటికీ ఆయన పేరు గ్రామ పెద్దలనే పిలుస్తారు. మరి ఆయన కూడా ఎక్కడో దూరంలో లేడు, ఇక్కడ నా వెనకనే కూర్చున్నాడు శంకరెడ్డి గారు అని. ఆయనకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాము. ఆయన సహకారము మరి గ్రామస్తులు ఆయన వచ్చిందంటే ఆయన ఎంబడి ఒక 50 మంది వస్తారు, పెద్ద మనుషులు, చిన్న పెద్ద, అంత మంచి వ్యక్తి. ఈ సహకారం వాళ్ళందరిది ఉన్నది కాబట్టి ఆ కమిటీ మీద ప్రత్యేకంగా అభిమానాలు. మాకేదైనా తెలియదంటూ కూడా చెప్పి ముందుకు తీసుకెళ్తాడు. మరి మా శంకరెడ్డి సాబు, మరి కూన శ్రీనివాస్ గౌడు, మరి ఇంద్రసేన రెడ్డి గారు, మాకు ఒక 4 అడ్వైజర్స్ ఈ ఆలయానికి. వీళ్ళ సహకారం మాకు ఎప్పటికీ బాగుంటుంది.
మరి మా భక్తులు కూడా మేమేం భక్తులు అమ్మవారికి వచ్చే భక్తులు మంచిగా కాపాడు, వాళ్ళ కోరికలు నెరవేరు తల్లి, ఇంకా నీకు నీ భక్తులు ఎక్కువ పెరుగుతారు, మరి నీకు పేరు వస్తుంది. అమ్మ అంటే చిత్తారమ్మ అంటే వరాలు తీసే తల్లి అని నీకు పేరు వస్తుందని మేము ప్రత్యేక ఆలయ కడతా రోజు మొక్కుతుంటాం. మరి ఆ తల్లికి తెలుస్తుందో లేదో కానీ మేమైతే మొక్కుతుంటాం.